హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఓజీ బ్రోస్ యూట్యూబ్ ఛానల్. సో మళ్ళీ మీ ముందుకు మేము ఒక కొత్త మూవీ రివ్యూతో వచ్చాము. సో ఇవాళ మేము విజయవాడలో ప్రీమియర్ షోకి వెళ్ళాము ఈ మూవీకి. సో ఈ మూవీ కాస్ట్ వచ్చేసి ఆదిత్య తరుణ్ హీరోగా, హీరోయిన్ హెబా పటేల్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ కింద మనకి అఖిల్ రాజ్ అండ్ సిరి హనుమంత్ గారు. మీరు ఆల్రెడీ మూవీ నేమ్ చూసుంటారు. నెక్స్ట్ బేసికల్లీ వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే దిస్ ఈజ్ అన్ హర్రర్ మూవీ అండ్ హార్ట్ పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు. కానీ మూవీ మొత్తం చూసిన తర్వాత మరీ అంత సీన్స్ అయితే లేవు, మరీ అంత హర్రర్ కూడా కాదు నాకు తెలిసినంత వరకు. కపుల్ ఆఫ్ సీన్స్ అంతే. ఇంకొకటి ఏంటంటే బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. వాళ్ళు మెయిన్గా ఫోకస్ దేని మీద చేశారంటే ఇలా సౌండ్ ఎఫెక్ట్లు పెట్టేసి భయపెట్టేద్దాం అనుకున్నారు, కానీ అది వర్కౌట్ అవ్వాల. ఏదో ఒక 2 సీన్లు మట్టుకి దడుచుకుంటాం అంతే. కొన్ని క్విక్ జంప్స్ లాంటివి ఇట్లాంటివి ఉన్నాయి. ఆ సీన్స్ కొంచెం ఓకే ఏదో అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది, కానీ బట్ ఓవరాల్గా మూవీలో చూసుకుంటే వాళ్ళు క్లెయిమ్ చేసినంత హర్రర్ అనేది లేదు. అండ్ మీరు ఫుల్ మంచి సౌండ్ ఉన్న థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్స్లో మీకు ఆ కపుల్ ఆఫ్ సీన్స్ కూడా మీకు అనిపిస్తాయి. లేదా మీరు నార్మల్ థియేటర్స్కి వెళ్తే నాకు తెలిసినంత వరకు అది కూడా అనిపించదేమో అని అనిపించింది. అక్కడ వరకు అదనమాట సంగతి. ఇంకా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ బాగా స్టార్ట్ అవుతుంది సినిమా. ఇంటర్వెల్ దాకా బాగానే వెళ్తుంది, ఎక్కడ ల్యాగ్ ఏమి ఉండదు, ల్యాగ్ కానీ బోర్ కొట్టినట్టు కానీ ఏమి ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక పేస్లో వెళ్ళిపోతుంది. నీకు ఇంటర్వెల్ వస్తే నాకైతే ఇలా అనిపించింది, ఏంటి అప్పుడే ఇంటర్వెల్ వచ్చిందా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అనేది చాలా క్విక్ ఉంటుంది వెన్ కంపేర్ టు ద సెకండ్ హాఫ్. రన్ టైం కూడా స్టార్టింగ్ మొత్తం బాగుంది, మొత్తం వెల్ ఎస్టాబ్లిష్ చేశారు. మూఢనమ్మకాలతో చాలా మంది దొంగ బాబాలు లాగా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని ఎలా మన టీం హీరోయిన్స్ వాళ్ళ గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళు ఎలా చెప్పారు ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ జోన్లో వెళ్తుంది. దెన్ రియల్గా వీళ్ళే ఎక్స్పీరియన్స్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్నట్టు వెళ్ళారు. మేము మోర్ చెప్పకూడదు అనుకుంటున్నాం, ఎందుకంటే స్పాయిలర్ అయిపోద్ది అది. సో ఆ జోన్ మనం చూస్ చేసుకొని నీట్గా అంతా బాగానే ఉంది. ఓవరాల్ సినిమా చూసుకుంటే మీకు ఎక్కడ బోర్ కొట్టదు ఫస్ట్ పాయింట్. అండ్ స్టోరీ కూడా గ్రిప్పింగ్గా ఉంటుంది, అంటే మిమ్మల్ని లైక్ మరి నిద్ర వచ్చేసేటట్టు కాకుండా గ్రిప్పింగ్గానే ఉంటుంది స్టోరీ లైన్ కూడా. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అంతా బాగున్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ వస్తే సెకండ్ హాఫ్ కూడా బాగానే అనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా హర్రర్ అనే ఎలిమెంట్ తగల్లా మాకు అనిపించలేదు. బట్ ఒక 3-4 సీన్స్ అంతే. ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టి ఇంకా యాక్చువల్ స్టోరీలోకి వెళ్తారు సెకండ్ హాఫ్ లో. ఇంకా ఇండెప్త్ వెళ్తుంది. ఇంకా లాస్ట్ లో ఒక ట్విస్ట్ వస్తుంది అనమాట. ట్విస్ట్ కోసం అన్న సినిమాకి వెళ్ళాలి, అట్లా ఉంది ఆ ట్విస్ట్. చాలా బాగుంది ఆ ట్విస్ట్. ఇంకా ట్రైలర్లో చూసాం కదా మనం, ట్రైలర్ చూసి చాలా హైప్ పెంచుకొని ఉంటారు, కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ వల్ల రియాలిటీ అయిపోయింది ఇక్కడ వెళ్ళిన తర్వాత థియేటర్లో. అదే ఎక్స్పెక్టేషన్ రియాలిటీ అంటే మీరు ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ ఏదో పెట్టుకుని వెళ్తే రియాలిటీలో మరీ అంత మీట్ అవ్వలేదు. బట్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే మంచి బోర్ కొట్టకుండా నైస్ ఎంటర్టైనర్ అంటే కామెడీ వేలో కాదు, తీసుకోకండి. జస్ట్ ఆ జోన్కి మనకి గ్రిప్పింగ్గా ఉంటుంది, బోర్ కొట్టదు సినిమా, నీట్గా మంచిగా అంతా బాగుంటుంది. ఇంకొకటి తీయటం కూడా సీన్కి అసలు సింక్ ఉండదు కొన్ని సీన్స్కి. మళ్ళీ ఆ సీన్ అయిపోయిన తర్వాత ఓహో ఇలా అయిందా అని చెప్పి మనం అనలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లా ఉంది కొంచెం, నాకు పర్సనల్గా అనిపించింది అట్లాగా మైన్యూట్గా అక్కడక్కడ అట్లా ఉంది. ఇప్పుడే మన బ్రో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి మొత్తం చెప్పేశాడు. ఓవరాల్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక డీసెంట్ వాచ్, మంచిగా ఉంది. మరీ టూ బాగాలేదని చెప్పలేము, మరీ టూ బాగుందని చెప్పలేము. బట్ నైస్ అటెంప్ట్. చాలా స్టోరీ అయితే గ్రిప్పింగ్గా ఉంది, బోర్ కొట్ల లాస్ట్ వరకు. ఇట్ వాజ్ వెరీ నైస్ మూవీ అనేది మాత్రం.
యావరేజ్, నా సైడ్ నుంచి అయితే యావరేజ్ మూవీ. ఇంకా రేటింగ్ గురించి వచ్చేస్తే అవుట్ ఆఫ్ 5 నాదైతే 2.5. అంతే 2.5. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే రన్ టైం 2 hours 7 minutes. అదే ఇన్ కేస్ 2 hours 30 minutes కానీ 2 hours 45 minutes కానీ పెట్టుంటే సినిమా అస్సలు చిరాకు వచ్చేసేది. ఐ మీన్ కరెక్ట్గా ఆన్ డాట్ కావాల్సిన సీన్స్ వరకు కావాల్సిన మొత్తం కంటెంట్ వరకు ఉంచుకొని రన్ టైం షార్టర్ అయినా ఆ షార్టర్ టైం అనేది అంటే ఫర్ సపోజ్ యాజ్ అన్ ఆడియన్స్ మనం డబ్బులు పెట్టి వెళ్ళాము సినిమాకి, దెన్ మనం బయటకు వచ్చేటప్పుడు వేస్ట్ కాదు, మనీ వేస్ట్ కాదని అనిపిస్తుంది. అంటే సింపుల్గా నీట్గా మనకు ఒక 2 hours ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఒక మంచి సినిమా చూసి వచ్చామన్నట్టే ఉంటుంది. బట్ మరీ టూ మచ్ మంచి సినిమా కాదు. ఐ మీన్ మంచి సినిమా ఇన్ ద సెన్స్ మరీ టూ సూపర్ అని చెప్పలేం. ఇప్పుడు హారర్ సినిమా చూసాం మనం, మసూదా, కిష్కింధపురి, వాటితో కంపేర్ చేసుకుంటే ఇది అంత అనిపించింది. హారర్ ఏం కాదు అది. ఇంకా సెకండ్ పాజిటివ్, ఇంకా పాజిటివ్స్ ఉన్నాయి. క్లైమాక్స్ చాలా బాగుంది క్లైమాక్స్. ఇంకా స్టోరీ ప్రెడిక్టబులే, కాకపోతే ఆ స్టోరీ చూపించే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ 3 పాజిటివ్స్. ఇంకా మొత్తం బాగుంది మూవీ. మరీ అంత మాట్లాడుకునేంత లేవు, బట్ కంప్లీట్ మూవీ వాజ్ నైస్. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ ఇంకో మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తారు జీబ్రోస్. అంతవరకు టాటా, బై బై.